పవన్ కళ్యాణ్ ఆశయం త్వరలోనే నెరవేరనుందని మాజీ మంత్రి అనకాపల్లి ఎమ్మెల్యే కూటమి అభ్యర్థి కొనతాల రామకృష్ణ అభిప్రాయపడ్డారు. విజయనగరం పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పవన్ కళ్యాణ్, బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి కోసం చేసిన ప్రయత్నాలు సఫలీకృతమయ్యాయని, తొందరలోనే ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని జోసెం చెప్పారు. ఉత్తరాంధ్రలో అనేక సమస్యలు ఉన్నాయని, ఈ సమస్యలపై కొంతకాలంగా తాను అనేక పోరాటాలు చేసినట్లు చెప్పారు. ఉత్తరాంధ్ర జగన్ పూర్తి చేస్తారని ఆశపడ్డ ఈ ప్రాంత ప్రజలకు జగన్ కేవలం 5 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఉత్తరాంధ్ర ప్రజల ఆశయాలను అడియాసలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కోల్కతా రాష్ట్ర అధ్యక్షుడు బిశెట్టి బాబ్జీ పాల్గొన్నారు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమిగా ఏర్పడి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, అభివృద్ధి సంక్షేమం సమపాల్లో తీసుకొని వెళ్ళి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలనే ధ్యేయంతో పవన్ కళ్యాణ్ గారు కూటమి ఏర్పడడానికి ప్రముఖ పాత్ర ఏదైతే పోషించారో, ఈ కూటమిని పూర్తిగా విశ్వసిస్తూ ప్రజలు సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తూ ఈ కూటమి విజయానికి తోడ్పడినందుకు ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. త్వరలోనే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశించారో, ఏ రకమైనటువంటి ప్రభుత్వం రావాలని కోరుకున్నారో, పరిపాలన దక్షత కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కావాలని కోరుకొని బీజేపీని కూడా పొత్తులో భాగస్వామ్యం చేసిన ప్రయత్నం సఫలీకృతం కాబోతా ఉంది. త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఉత్తరాంధ్ర అనేసరికి బాగా వెనుకబాటుతనానికి ప్రతినిధిగా మిగిలిపోయింది. వలసలు ఎక్కువగా ఉంటున్నటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర. అత్యంత తక్కువ శాతం విద్యా అవకాశాలుండి, లిటరసీ రేట్ తక్కువగా ఉండి, ఆదాయ వనరులు తక్కువగా ఉండి, వ్యక్తిగత ఆదాయం తక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఉత్తరాంధ్ర. ఈ ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధించాలంటే మళ్ళీ మనకి ఎక్కువ శాతం వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి. అవి కూడా చిన్న చిన్న కమతాలుగా ఉన్నటువంటి కుటుంబాలు. వ్యవసాయాన్ని పూర్తి స్థాయిలో ప్రతి పంటకు, ప్రతి ఎకరాకి నీరు రావాలంటే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ పరిస్థితుల్లో గత 5 సంవత్సరాల్లో చూస్తే ఉత్తరాంధ్ర పూర్తిగా నిర్లక్ష్యం కాబడ్డది. అటు వంశధార కానీ, నాగావళి కానీ, జంజావతి కానీ, రామ్తీర్థ్ సాగర్ కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇతర ప్రాజెక్టులు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కానీ, ఈ ఏ ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయిలో చేపట్టలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా 8 లక్షల ఎకరాలు ఈ 3 జిల్లాలకి సాగునీరు వస్తుందని ఎంతో ఆశతో ఎదురు చూసాం. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటుండగా దానికి 7,200 కోట్ల రూపాయలు మంజూరు చేసి శంకుస్థాపన కూడా వేయటం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే ఆ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి కుమారుడిగా ముఖ్యమంత్రిగా వచ్చాక ఈయన పూర్తి చేస్తాడని ఎంతో ఆశతో ఎదురు చూసాం. చంద్రబాబు నాయుడు గారు 2,000 కోట్ల రూపాయలు మంజూరు చేసి 4 దశల్లో పూర్తి చేస్తానని వారు ముందుకొచ్చి టెండర్లు పిలిచినా ఆ ప్రక్రియ ఏమాత్రం కూడా ముందుకు వెళ్ళలేదు. ఈ 5 సంవత్సరాల్లో ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి ఇప్పుడున్న ప్రభుత్వం ఖర్చు పెట్టింది 5 కోట్ల రూపాయలు. అంటే ఎంత నిర్లక్ష్యంతో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నది ఎంతకంటే ఉదాహరణ వేరే అక్కర్లేదు. అంటే స్వయాన తండ్రి మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టు పూర్తి చేయాలనే ఆలోచన కాదు, అసలు మొదలు పెట్టాలనే ఆలోచన కూడా లేనటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉండడం మన దురదృష్టకరం. ఒకవైపు పోలవరం ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు మొదలు పెడితే చంద్రబాబు నాయుడు గారు అది పూర్తి చేయడానికి సుమారు 72% పూర్తి చేయడానికి కావాల్సిన విధంగా ఆయన ప్రాజెక్టు తీసుకువెళ్తే, ఈ ప్రభుత్వం వచ్చాక కనీసం మిగతా 2023 కంతా ఈ ప్రాజెక్ట్ పూర్తవుద్ది అనుకున్న పోలవరం,
కానీ ఉన్నటువంటి ప్రాజెక్టే ఏ పనులు చేయకపోవటం వల్ల అక్కడ ఆల్రెడీ కట్టినటువంటి కాఫర్ డ్యామ్ డ్యామేజ్ అయింది, ఎర్తకం రాక్ ఫిల్ డ్యామ్ కూడా డ్యామేజ్ అయింది. ఏ పనులు కూడా పోలవరం జరగలేదు. నిర్వాసితులకి ఇచ్చే డబ్బు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. ఉత్తరాంధ్రకు సంబంధించి గత 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ఇచ్చేది సుమారు 3,200 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించింది. వాస్తవానికి ఖర్చు పెట్టింది 500 కోట్ల రూపాయలు మాత్రమే.